ఇప్పుడు మనం ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఎట్ ఎ డిస్టెన్స్ p ఫ్రమ్ ఇట్. సో బయట్-సావర్ట్స్ లాలో చూసినట్టుగానే ఒక స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకుని ఇన్ఫినిటీ డిస్టెన్స్లో అట్ పాయింట్ p దగ్గర మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఎంత అనేది చూడాలి. లేదా h ఈజ్ ఈక్వల్స్ టు అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు I/2π ρ A5 at a point P due to the infinite line current element అలా అన్న ఒకటే. లేదా show that magnetic field due to finite current element along the z axis at a point P rho distance along the y axis given by h is equals to I/4π ρ sin alpha 1 minus sin alpha 2 into A5 bar where I is the current through the conductor alpha 1 and alpha 2 are the angles made by the tips of the కండక్టర్ కరెంట్ ఎట్ ఎ పాయింట్ పి. సో ఇలా అన్నా సరే సేమ్ అదే క్వశ్చన్ అనమాట. దీన్ని మనం చేద్దాం. ఎలా అంటే ఒక ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ని తీసుకున్నప్పుడు యూజువల్గా కోఆర్డినేట్ సిస్టమ్స్ ఆర్థోగోనల్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటే ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ అనుకుంటున్నాం. సో దీని మీద ఇన్ఫైనైట్ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ని ఏదైనా పెట్టామనుకుందాం. సో కరెంట్ క్యారింగ్ కండక్టర్ని ఏదైనా ఇలా పెట్టామనుకుందాం. ఇప్పుడు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్కి పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఐడెంటిఫై చేయాలంటే పెర్పెండిక్యులర్ డైరెక్షన్ అంటే ఇక్కడ ఉంటుంది అట్ ఏ పాయింట్ పి. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత అంటే డిహెచ్, అవునా కదా. సో ఏ స్మాల్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ దీన్ని ఐడిఎల్ అని అనుకుంటాం. ఓకే, సో ఈ స్మాల్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ వల్ల ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ ఎలిమెంట్ ఎంత అంటే డిఫరెన్షియల్ ఎలిమెంట్ వల్ల మనకి అట్ ఏ పాయింట్ పి దగ్గర ప్రొడ్యూస్ అయ్యే స్మాల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత అనేది క్వశ్చన్. ఓకే, సో ఇది ఇప్పుడు ఈ డైరెక్షన్ మనం రో యారో అనొచ్చు, అలాగే దీన్ని జెడ్ బార్ అనొచ్చు, దీన్ని ఆర్ బార్ అనొచ్చు. ఓకే, సో ఈ డైరెక్షన్ ఎలా వెళ్తుంది, ఈ డైరెక్షన్ ఎలా వెళ్తుంది, ఈ పెర్పెండిక్యులర్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో మనకి పాయింట్ పీకి రీచ్ అవుతుంది కాబట్టి దీన్ని యారో మార్క్ ఇటువైపు పెడతాం. సో దీన్ని బట్టి జెడ్ బారు ప్లస్ ఆర్ బారు ఈక్వల్స్ టు రో ఏ రో బార్ అని రాయొచ్చు. ఎల్స్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఏ రో బార్ మైనస్ జెడ్ బార్ అని రాయొచ్చు. ఇలా డైరెక్ట్గా రాసేయచ్చు కదా. లేదంటే ఈ పాయింట్ దగ్గర మనకి లైన్ ఎలిమెంట్ కాబట్టి సిలిండర్ని ఉంచుకుంటే రో ఈ పాయింట్ దగ్గర రో ఉంది, 5 కూడా ఉంటుంది ఎంతో కొంత, జెడ్ 0 ఉంది. అలాగే ఈ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి రో అనేది 0, 5 అనేది ఎంతో కొంత ఉంటుంది, జెడ్ అనేది ఈ పాయింట్ దగ్గర జెడ్ అనేది కూడా ఎంతో కొంత ఉంటుంది. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఆర్ బార్ అంటున్నాం కాబట్టి రో 5 0 అనేది ఒకటి, 0 5 జెడ్ అనేది ఒకటి. సో రో మైనస్ 0 రో ఇంటూ ఏ రో బార్, 5 - 5 అంటే 0 మైనస్ జెడ్ అంటే మైనస్ జెడ్ ఏ జెడ్ బార్. మీరు ఇలా చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది, ఇలా చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది. ఓకే, సో మీ ఏది కంఫర్టబుల్గా ఉంటే దాని ప్రకారంగా ఆర్ బార్ ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్ కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఆర్ రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ హోల్ పవర్ 1/2. ఓకే, ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత మనకి బయట్-సావర్ట్స్ లా ఏం చెప్తుంది, అకార్డింగ్ టు బయట్-సావర్ట్స్ లా డిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐడియల్ క్రాస్ ఏఆర్ బై 4π r స్క్వేర్. సో ఐడియల్ క్రాస్ ఏఆర్ బార్ అంటే ఆర్ బార్ బై 4π మాడ్యులస్ ఆఫ్ ఆర్ క్యూబ్. ఓకే, సో ఐడిఎల్ అంటున్నాం, జెడ్ టెర్మినల్లో ఉంది కాబట్టి ఐడిఎల్ అంటే ఐడిజెడ్ అని రాసుకోవచ్చు ఇంటూ ఏ జెడ్ బార్. సో దీన్ని ఇప్పుడు డిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐడిజెడ్ ఏ జెడ్ బార్ క్రాస్ ఆర్ బార్ అంటే ఎంత, రో ఏ రో మైనస్ జెడ్ ఏ జెడ్ బార్ డివైడెడ్ బై 4π రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. అప్పుడు ఐడిజెడ్ ఏ జెడ్ బార్ ఇది క్రాస్ అండి, క్రాస్ రో ఏ రో బార్ మైనస్ ఐడిజెడ్ ఏ జెడ్ బార్ క్రాస్ జెడ్ ఏ జెడ్ బార్ డివైడెడ్ బై 4π రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. అలాగే దీనికి కూడా 4π రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2.
ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ రో A5 AZ, ఏ రో క్రాస్ A5 ఈజ్ ఈక్వల్స్ టు AZ, A5 క్రాస్ AZ ఈజ్ ఈక్వల్స్ టు ఏ రో. సో ఇక్కడ మనకి AZ ఏ రో వచ్చింది అంటే AZ ఏ రో వస్తే A5 వస్తుంది, అవునా? సో ఏ రో క్రాస్ A5 ఈక్వల్స్ టు ఏ రో క్రాస్ AZ క్రాస్ ఏ రో ఈక్వల్స్ టు A5 వచ్చింది. ఇప్పుడు ఇది ఓకే. AZ క్రాస్ AZ అంటే AZ క్రాస్ AZ అంటే 0 అనమాట. సో దిస్ టర్మ్ ఈజ్ గోయింగ్ టు బి ద 0. దెన్ ఓన్లీ వీ హ్యావ్ వన్ టర్మ్, ఒక టర్మే ఉంది మనకి. IDZ రో A5 బై 4π రో స్క్వేర్ ప్లస్ Z స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఓకే, దిస్ ఈజ్ DZ. సో DH ఈజ్ ఈక్వల్స్ టు IDZ రో A5 divided by 4π into rho square plus Z square whole power 3/2. సో ఈ ఈక్వేషన్లో మనకి రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, మనకి ఇది జెడ్ ఉంది, ఇది రో ఉంది. సో మనకి ఈక్వేషన్లో జెడ్ బై రో ఈజ్ ఈక్వల్స్ టు tan ఆల్ఫా అనొచ్చు. సో దేర్ఫోర్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు రో tan ఆల్ఫా అనొచ్చు, రైట్? సో దీన్ని బట్టి జెడ్ by rho is equals to tan alpha, because this is making an angle alpha here. Z by rho is equals to tan alpha and Z is equals to rho tan alpha. Therefore dz is equals to rho secant square alpha d alpha. So dz is equals to rho secant square alpha d alpha. So here substitute IDZ rho A5 divided by 4π రో స్క్వేర్ ప్లస్ రో స్క్వేర్ tan స్క్వేర్ ఆల్ఫా హోల్ పవర్ 3/2. ఇప్పుడు IDZ రో A5 డివైడెడ్ బై 4π రో స్క్వేర్ కామన్ తీస్తున్నాను, 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా హోల్ పవర్ 3/2. సో దీన్ని IDZ రో A5 డివైడెడ్ బై 4π రో స్క్వేర్ హోల్ పవర్ 3/2, 1 plus tan square alpha and secant square alpha whole power 3/2. Therefore it is IDZ rho A5 by 4π rho cube, 2 can cancel, and secant square cube, secant cube. So 2 cancel, secant cube. Okay, so ఇది ఇప్పుడు రో దీంట్లో 2 times పోతుంది రో స్క్వేర్. ఓకే, అండ్ IDZ అంటే ఎంత అంటే రో సీకెంట్ DZ ఈజ్ ఈక్వల్స్ టు రో సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా D ఆల్ఫా ఇంటూ A5 డివైడెడ్ బై 4π రో స్క్వేర్ సీకెంట్ క్యూబ్ ఆల్ఫా. ఓకే, సో ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా సీకెంట్ క్యూబ్ ఆల్ఫాలో సీకెంట్ టైమ్స్ పోతుంది, ఇది రో స్క్వేర్లో రో టైమ్స్ పోతుంది. సో ఫైనల్గా I ఇంటూ 1 బై సీకెంట్ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా, I ఇంటూ కాస్ 1 బై సీకెంట్ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా D ఆల్ఫా A5 ఓకే డివైడెడ్ బై 4π డివైడెడ్ బై 4π. సో ఇది DH. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే దేర్ఫోర్ H ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ I బై 4π కాస్ ఆల్ఫా D ఆల్ఫా A5 బార్. సో ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఆల్ఫా D ఆల్ఫా A5 బార్. సో ఇన్ఫైనైట్ లైన్ కండక్టర్ అన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఆల్ఫా 1 అయి ఉండొచ్చు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఆల్ఫా 1 అయి ఉండొచ్చు, అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఆల్ఫా 2 అయి ఉండొచ్చు. అప్పుడు ఈ డిస్టెన్స్ని మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ H ఈజ్ ఈక్వల్స్ టు I బై 4π ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఆల్ఫా అంటే సైన్ లిమిట్స్. ఇప్పుడు ఆల్ఫా 1 ఆల్ఫా 2 పెట్టారనుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా, రైట్? ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా. సో దాన్ని బట్టి మనకి ఏమొస్తుందంటే ఇక్కడ సైన్ ఆల్ఫా 2 మైనస్ సైన్ ఆల్ఫా 1 ఇంటూ A5 బార్ వస్తుంది. ఓకే, I బై 4π సైన్ ఆల్ఫా 2 మైనస్ సైన్ ఆల్ఫా 1 A5 బార్ వచ్చింది. సో మనకి క్వశ్చన్లో ఇక్కడ చూడండి
I by 4 pi rho sin alpha 1 minus sin alpha 2 into a phi bar వచ్చింది. చూడండి ఇక్కడ ఆల్రెడీ మనకి రో ఉంటుంది, రో ఉంది. సో కాస్ ఆల్ఫా డి ఆల్ఫా బై రో. ఓకే, ఇది ఈ విధంగా హెచ్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ మనకి రో టైమ్స్ ఉంది, రో మర్చిపోయాను. 1 by secant alpha is cos alpha డివైడెడ్ బై రో. సో దిస్ వన్. సో ఇక్కడతో ఇన్ఫైనైట్ లైన్ కండక్టర్కి హెచ్ ఫైండ్ అవుట్ చేయమంటే హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు I by 4 pi rho sin alpha 2 minus sin alpha 1 into a phi bar అని రాయొచ్చు. ఓకే, సో దీన్నే మనకి ఫైనెట్ లైన్కి రాయమన్నాడు అనుకోండి, ఫైనెట్ లైన్కి. సో ఇంటగ్రేషన్ ఆఫ్ ఆల్ఫా 1 అంటే పై బై 2 మైనస్ పై బై ఇంటగ్రేషన్ ఆఫ్ ఆల్ఫా లోవర్ లిమిట్ మైనస్ పై బై 2 అప్పర్ లిమిట్ 5 by 2 తీసుకుంటే కాస్ ఆల్ఫా డి ఆల్ఫా ఏ పై బార్ డివైడెడ్ బై రో తీసుకుంటే 1 by I by 4 pi. ఓకే, I by 4 pi రో అనేది బయట తీసుకొస్తే ఇది సైన్ ఆల్ఫా వస్తుంది. సైన్ ఆల్ఫా లిమిట్స్ మైనస్ పై బై 2 అండ్ పై బై 2. సో I by 4 pi రో ఇంటూ సైన్ పై బై 2 అంటే సైన్ 90 degrees మైనస్ సైన్ మైనస్ 90 degrees. ఓకే, సో సైన్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది. సో I by 4 pi రో ఇంటూ సైన్ 90 అంటే 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ 1 అవుతుంది. 1 plus 1 అంటే 2 అవుతుంది. సో 2 ఈ 4లో 2 times పోతుంది. సో I by 4 pi రో ఇంటూ ఇది ఏ ఫై బార్, ఏ ఫై బార్ పక్కన ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ ఎ పాయింట్ P ఫర్ ఫైనైట్ లైన్. H is equals to I by 4 pi rho a phi bar.